హాయ్ అండి, మనది ఇది 34 సైజు బ్లౌజు. 34 సైజు బ్లౌజ్కి నేను హైట్ ఎంత పెట్టినా, షోల్డర్ ఎంత పెట్టినా, నెక్ ఎంత పెట్టినా, ఈ ఆర్మ్ రౌండ్ ఎంత అనేది నేను చిన్న వీడియో లాగా చెప్తున్నా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి పాయింట్ వైజ్గా చెప్పిన ఎన్ని పాయింట్స్ తోటి 6 పాయింట్స్ తోటి బ్లౌజ్ అయ్యింది. ఇది ఫస్ట్ పాయింట్ వచ్చేసి హైటు 14.5 వచ్చింది. వెస్ట్ వచ్చేసి కుట్లు అంటే ఖర్చు కాకుండా 8 ఇంచులు, ఖర్చుతో కలిపి 10 ఇంచులు ఈ కింద వేస్ట్. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మన కింది నుంచి నెక్ మెజర్మెంట్ వేసుకొని ఇది కూడా 5.5 వచ్చింది కుట్లతో సహా. ఫోర్త్ పాయింట్ వచ్చేసి కింది నుంచి ఆమ్ డౌన్ అంటే కిందికి మీదికి వచ్చేస్తుంది చెస్ట్ దగ్గరికి. ఇది 8.5 కుట్లతో సహా. ప్లస్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి చాలామంది ఇది కొలువరు. తుక్సు పట్టి నుంచి చెస్ట్ పాయింట్ ఎంత ఉందో కొలుసుకొని అది పెట్టుకోండి. మనకు 8:15 వచ్చింది ఫిఫ్త్ పాయింట్. సిక్స్త్ పాయింట్ వచ్చేసి నెక్ ఫీట్ వచ్చేసి నేను వేళ్ళతో చెప్పిన కాబట్టి 3 వేలు ఇది, 4 వేలు ఇది. సైజు మారినా కొంచెం పాయింట్ పెరుగుతుంది, కానీ ప్రతి వాళ్ళకి ఈ సైజు పెట్టుకుంటే కరెక్ట్గా యూజ్ అవుతుంది. మీరు పెట్టి కూడా చూడండి బ్లౌజ్ కుట్టేటప్పుడు. ఈ 2.2 వచ్చింది, 3 ఇంచెస్ వచ్చింది. దీని ప్రకారంగా కొలిసిన తర్వాత ఆమ్ డౌన్ కొలిస్తే 5.2 వచ్చింది. ఓకే, మరి ఇక్కడ 1.5 పెట్టి ఈ స్కేల్ తోటి మెజర్ చేసిన. ఈ స్కేల్ కావాలంటే మన ఛానల్లో నేను లింక్ పెడుతున్నాను, ఎవరన్నా ఉంటే ఆర్డర్ చేసుకోండి. ఓకే, మరి మీకు వీడియో నచ్చినట్టయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. కట్ చేసేటప్పుడు కూడా కత్తెర చాలా ఓపెన్ మళ్ళా మొన్నట్లాగా బ్లౌజ్ సరిపోకుండా అటు ఇటు కట్ చేయకు. కట్టింగ్ చేసేటప్పుడు కత్తెర ఓపెన్ ఎక్కువ వేయాలి. ఓపెన్ ఎక్కువ వేయడం వల్ల మనకు రౌండ్నెస్ అనేది కచ్చకలు రాకుండా నీట్గా వస్తుంది. అంతే, ఇక్కడ వరకే కట్ చేయి. ఇంకా కొంచెం చాలు. కత్తెర పట్టేటంత ఉంటే చాలు. కట్ చేసుకొచ్చి మొత్తం కట్ చేసి నెక్ వేరే కట్ చేయి. మళ్ళీ నీ సైడ్ పెట్టుకొని నెక్ కట్ చేసి. ఇంకొకళ్ళు కామెంట్ చేసిండ్రు నిన్న, క్రాస్ కట్టింగ్ హైట్ పెంచినప్పుడు బ్లౌజు ముందు భాగంలో ఎక్కడ పెంచాలి, ఇలాంటి చిన్న డౌట్స్ అయితే చెప్పిండ్రు. నేను అవన్నిటి గురించి కూడా చెప్తాను వీడియోలో. ఇప్పుడు ముందు భాగం పెడుతున్నా కదా, వాటిలో చెప్తాను అన్నట్టు. నెక్స్ట్ వీడియోలో ముందు భాగంలో నేను ఈ 2 కామెంట్ల గురించి చెప్తాను. ఓకే.